భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత మరియు ఆచారాలు. తెలుగు సంప్రదాయంలో భీష్మ ఏకాదశి అత్యంత ముఖ్యమైన మరియు ఆధ్యాత్మిక శక్తి కలిగిన రోజులలో ఒకటి. ఇది మాఘమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత. ఈ రోజు మహాభారతంలోని పురాణ పురుషుడు భీష్మ పితామహుడికి అంకితం చేయబడింది. ఆయన తన భౌతిక కాయాన్ని వదిలి మోక్షాన్ని పొందేందుకు ఎంచుకున్న రోజును ఇది సూచిస్తుంది. విష్ణు సహస్రనామ ఆవిర్భావం. అంపశయ్యపై పడుకుని ఉన్న సమయంలో భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని సమక్షంలో ధర్మరాజుకు, యుధిష్ఠిరుడు విష్ణు సహస్రనామాలను, శ్రీమహావిష్ణువు యొక్క 1000 నామాలు ఉపదేశించారు. విష్ణు సహస్రనామ జయంతి. పవిత్రమైన ఈ స్తోత్రం ఈ రోజే జన్మించినందున దీనిని విష్ణు సహస్రనామ జయంతి గా కూడా జరుపుకుంటారు. ఉత్తరాయణ శక్తి. భీష్ముడు మరణంపై తనకున్న నియంత్రణను నిరూపిస్తూ శుభప్రదమైన ఉత్తరాయణం, సూర్యుడు ఉత్తరం వైపుకు కదిలే కాలం వచ్చే వరకు 58 రోజులపాటు అంపశయ్యపై వేచి ఉన్నారు. కీలక ఆచారాలు మరియు సంప్రదాయాలు. తెలుగు ఇళ్లలో మరియు దేవాలయాలలో ఈ రోజును ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. విష్ణు సహస్రనామ పారాయణం. ఈ రోజున 1000 నామాలను పఠించడం లేదా వినడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుందని మరియు ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఏకాదశి వ్రతం. చాలా మంది కఠినమైన ఉపవాసం ఉంటారు లేదా పండ్లు మరియు పాలు మాత్రమే తీసుకుంటారు. బియ్యంతో చేసిన పదార్థాలను, అన్నం తినడం ఖచ్చితంగా నిషిద్ధం. భీష్మ తర్పణం. భీష్మ పితామహుడికి గౌరవ సూచకంగా భక్తులు తర్పణం, నీటిని వదలడం ఇస్తారు. ఇలా చేయడం వల్ల సద్గుణాలు కలిగిన సంతానం కలుగుతుందని మరియు మనశ్శాంతి లభిస్తుందని నమ్మకం. దేవాలయ దర్శనం. విష్ణు దేవాలయాలను, తిరుమల లేదా స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయాలు వంటివి సందర్శించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనిని జయ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు? ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. తెలుగులో జయ అంటే విజయం అని అర్థం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంతర్గత శత్రువులపై కోపం, లోభం, అహంకారం మరియు బాహ్య పోరాటాలపై విజయం లభిస్తుందని నమ్ముతారు. చిట్కా. మీరు పూర్తి 1000 నామాలను పఠించలేకపోతే శ్రీరామ రామ రామేతి శ్లోకాన్ని 3 సార్లు పఠించడం వల్ల పూర్తి సహస్రనామ ఫలం లభిస్తుందని చెప్పబడింది. మీకు ఈ రోజుకు సంబంధించిన పూజ ముహూర్తం లేదా